పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇల్లు చూడకపోతే ఎలాగండి. ఆన్ ద వేలో అయితే పవన్ కళ్యాణ్ ఇల్లు కూడా చూసేసాము. ఇంకా ఆ తర్వాత అన్నవరం టెంపుల్ కి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము. మాకైతే దర్శనం చాలా ఈజీగా అయిపోయింది అనమాట. డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా అన్నవరం ప్రసాదం ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. నాకైతే అన్నవరం ప్రసాదం అయితే చాలా ఇష్టము. అరే ఈ టెంపుల్లో కూడా మండపాలు ఉన్నాయి. అంటే ఇక్కడ పెళ్లిళ్ళు జరిగిన తర్వాతకి వ్రతాలు చేసుకుంటారనమాట. ఈ టెంపుల్లో అయితే టెంపుల్ దర్శనం తర్వాత లంచ్ చేసుకొని డైరెక్ట్ ఇంకా అందరికి ఇష్టమైన ప్లేస్ బీచ్ కి అయితే వచ్చేసాము. బీచ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అందులో తెలంగాణ వాళ్ళకైతే బీచ్ ప్లేస్ అనేది చాలా ఇష్టపడతారు. బీచ్ లో మేము ఎలాగైనా సరే 4 to 5 hours ఎంజాయ్ చేయాలని చెప్పేసి మేము 2 o'clock వరకు బీచ్ కి అయితే రీచ్ అయిపోయాము. ఆహా ఇక్కడ ఎన్నో రీల్స్, ఫొటోస్, ఎంజాయ్మెంట్, గేమ్స్ ఎన్నో అయితే ఆడుకున్నాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామన్నమాట. బీచ్ పేరు అయితే నాకు తెలియదండి. అక్కడ ఏ ఏరియాలోనైనా సరే బీచ్ అయితే ఉంటుంది. నాకు పర్టికులర్గా ఇక్కడ పేరు అయితే తెలియదు. మేమైతే చాలా రీల్స్ అయితే చేసాము. అలాగే అక్కడ దంశలాడ్ ఆడాము, ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడాము, ఇంకెన్నో గేమ్స్ అయితే ఆడుకున్నాము. మేము ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి ఈవినింగ్ 6:30 దాకా మేము అక్కడే ఉన్నాం అనమాట. అరే ఏంటి ఈ బాక్స్ అనుకుంటున్నారా? ఈ బాక్స్ అన్ని కూడా ప్రాన్స్ ఉన్నాయి. సముద్రపు ప్రాన్స్ బాగుంటాయని మేమైతే పార్సల్ తీసుకెళ్తున్నాం. ఇంకా ఫ్రెష్ అప్ అయి అందరం డిన్నర్ చేసి రిటర్న్ టు హైదరాబాద్ అయితే వచ్చేసాం. మరి మా ట్రిప్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి.